హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం రివర్ ఇండి జెన్ 3లో బ్లూటూత్ అప్డేట్ అయితే వచ్చిందండి. అంటే ఇంతకుముందు బ్లూటూత్ ఉంది అని అయితే తెలుసు, కానీ ఎవరికి బ్లూటూత్ అనేది సపోర్ట్ అయితే చేయలేదన్నమాట. ఇప్పుడు వీళ్ళు యాప్ అప్డేట్ చేసేసారు. దీంట్లో మనకు క్లియర్గా అది వస్తుందన్నమాట. దీని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అడగడం జరిగిందనమాట, బ్లూటూత్ కనెక్టివిటీ అవుతుందా లేదా అనేది మాకు చూపించండి సార్ అని అయితే చాలా కమెంట్స్ అయితే వచ్చాయి. దానికోసమని నేను షోరూమ్ వెళ్ళి ఇది కనెక్ట్ అవుతుందా లేదా టెస్ట్ చేయడానికి అయితే షోరూమ్ వెళ్ళాను అనమాట. అక్కడ వాళ్ళు మనకు క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కనెక్టివిటీ ఎంత చూపించారనమాట. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది కదా, మీకు ఇక్కడ సింబల్ చూడండి, బ్లూటూత్ కనెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇక్కడ మనకు బ్లూటూత్ కనెక్టెడ్ అని అయితే మనకు క్లియర్గా చూపిస్తుందండి. డిస్ప్లే మనకి ఇది కొంచెం ముందుండే దానికంటే కొంచెం పెద్ద డిస్ప్లే, దానివల్ల సెంటర్లో వీళ్ళు మనకు ముందు పెద్ద పెద్ద అక్షరాలు వచ్చేవి, ఇప్పుడు చిన్నవి వస్తుంది అనమాట. ఇక దీంట్లో చూస్తే ఇక్కడ మనకు బ్లూటూత్ ఆప్షన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసామంటే బ్లూటూత్ కనెక్ట్ అయితే అయిపోతుంది. ఇంకా దానికి తగినట్టుగా మనకు మామూలుగా బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి మనము క్లిక్ చేసామంటే రివర్ ఇండిని చూపిస్తుంది. దాని ద్వారా మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ అయితే అయిపోయింది, సింబల్ కూడా పైన వస్తుంది చూడండి. ఒకవేళ కాల్ వస్తే కనుక మనకి ఈ విధంగా డిస్ప్లేలో అయితే చూపిస్తుందండి, ఇన్కమింగ్ కాల్ మనోజ్ ఈవీ ఫిన్ అని అయితే వస్తుంది చూడండి. ఈ విధంగా అయితే కాల్ కనెక్టెడ్ అయితే అవుతుంది. బ్లూటూత్ కనెక్టివిటీ అంతా కరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్